వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే. అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్షాలను అణిచివేసిన చరిత్ర వారిది. అలాంటి వారిని ఏరికోరి ప్రతిపాదించిన సిఎస్ జవహర్ రెడ్డి వైకాపాకు స్వామి భక్తి ప్రదర్శించడంలో ఏమాత్రం తగ్గని వైనం. మరి ఎవరిని పెట్టాలి? మరి రామోజీరావు గారు ఒక లిస్టు పంపిస్తే బాగుంటుంది ఎలక్షన్ కమిషన్కి. చీఫ్ సెక్రటరీ కాకుండా రాజ్యాంగం ప్రకారం పంపాల్సిన సిఎస్ పంపిస్తాడు. ప్రతి దాంట్లో ఎలిపెట్టి, ప్రతి దాంట్లో కెలికి, ప్రతి దాంట్లో తప్పు ఎతికే ప్రయత్నం చేస్తే ఎవడు ఏం చేయలేడు. వీళ్ళ ఎస్పీలు, కొత్త ఎస్పీలు అసలు ఈ దేశంలో ఎవడు పనికిరాడు. వీళ్ళకి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు ఎవడు పనికిరాడు. మరి ఇదే కార్యక్రమం, ఇదే అధికారులతో కదా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చేసింది. పోస్టింగ్ ఎక్కడన్నా కొంచెం అటు ఇటు ఉండొచ్చు, మొత్తానికైతే అక్కడ క్యాడర్ కదా. వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే. ఇంతమంది వైకాపా విధేయులు ఎట్లా ఉంటారు? గ్రామ సచివాలయ ఉద్యోగులు విధేయులే అంటారు, టీచర్లు విధేయులే అంటారు, వాలంటీర్లు విధేయులే అంటారు, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా విధేయులు. అంటే మరి అది మంచితనంతో విధేయత, విశ్వాసంతో విధేయత, లేదంటే యువతల అపోజిట్ ఉన్న తెలుగుదేశం పార్టీని నమ్మని పరిస్థితి, విశ్వాసం లేని పరిస్థితి, ఎత్తులు జిత్తులు మారి మోసాలు మారి పార్టీ కాబట్టి దాన్ని నమ్మొద్దు అని చెప్పి ఇటు విశ్వాసంగా ఉంటున్నారా, విధేయతగా ఉంటున్నారా అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా విధేయతగా వైఎస్ఆర్సీపీకి ఉంటున్నారంటే ఏంది దాని అర్థం? అంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దానికి సపోర్ట్గా ఉండాలి, ప్రజలకు ఇంకెక్కువ మేలు చేయాలి, ఆ మేలు చేసే కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవాలని ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే అనుకుంటే తప్పే ఉంది. వాళ్ళు ఉన్నదే సర్వీస్ కోసం. ఆ సర్వీసు ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది, మన ఇప్పుడున్న ప్రభుత్వం అనుకున్నప్పుడు అది విధేయత ఎట్లయింది? దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేదాన్ని విధేయత అనుకుంటే ఎట్లా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి ఐపీఎస్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారి మాట, ఈనాడు మాట వింటే అప్పుడు విధేయత ఉన్నట్ట? మీకు విధేయతగా ఉండాలనా? ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇచ్చిన ప్రభుత్వానికి విధేయతగా ఉండాలనా? ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని పరిపాలించండి అని మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వం తరపున ప్రభుత్వం ఇచ్చిన పనులు చేయాలన్నా? ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాలన్నా? ప్రభుత్వం ఇచ్చిన స్కీములను ఇంప్లిమెంట్ చేయాలన్నా? లేదంటే దివాలా కోరుతనంతో 5 సంవత్సరాలు పరిపాలిస్తే దివాలా పరిపాలన అని చెప్పి 23 సీట్లకు పరిమితం చేసిన మీ మాటేనా? తెలుగుదేశం పార్టీ మాట, ఈనాడు అంటే తెలుగుదేశం పత్రికలు కరపత్రాలు అనేటి ఈనాడు, ఆంధ్రజ్యోతి మాటేనా అనేది ఇవాళ ఏపీలో ప్రజలు చర్చించుకున్నారు. క్లియర్గా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. నీ పరిపాలన చెత్త పరిపాలన, నమ్మక, నీ పరిపాలన బాగలేదు, నువ్వు ప్రజల మీద దాడి చేస్తూ, ప్రజలను ముక్కుబిండి పన్నులు వసూలు చేస్తూ, ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాదు అని నమ్మి వాళ్ళు నిన్ను 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లు ఇచ్చారు. మరి ఎవరికి పరిపాలన చేయాలి? ఎవరైనా మెజారిటీ ఉన్నకెళ్ళి ప్రభుత్వం అయినా అధికారులైనా ఉంటారు. అది విధేయత అని మీరు అధికార పార్టీ వైపు కోసం ప్రతిపక్షాలను అణిచివేసించారు. ఏం అణిచివేశారు అనేది ఇలా ఏపీలో ప్రజలు ఎక్కడ అణిచివేశారు, ఎవరిని జైల్లో పెట్టారు అంటే కేసులుండి జైల్లో పెట్టినా కానీ అది వేధింపులు. యువతల పార్టీ వాడు చేస్తే అది వేధింపులు కాదు. యువతల పార్టీ వాడు చిన్న చేసినా దొంగ, దోపిడిదారు, ఇది అది అంటారు. మరి యువతల వాడైనా ఏ పార్టీ వాడైనా ఒక తప్పు పని చేస్తే జైల్లో పెడితే, ఒక తప్పు పని చేస్తే కేసు పెడితే అది అనగదొక్కినట్టు, దాన్ని అసలు పార్టీ పరంగానే చూసినట్టు మీరు చూస్తే ఇప్పుడు దానికి ఏం చేస్తారు? మరి మళ్ళీ ఏళ్ళని కూడా మార్పిస్తారేమో చూడాలి మరి.